హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. అండ్ నేను ఇప్పుడైతే మా ఇద్దరు అమ్మాయిలవి పౌడర్స్ అండ్ హాఫ్ శారీస్ నేను ఎలా డిజైన్ చేయించాను అది ఒకసారి వీడియోలో అయితే చూద్దాం. అండ్ బ్లౌజెస్, చున్నీస్, దానికి కింద లెహంగాస్ ఎలా డిజైనింగ్ చేయించాను. నేను అన్ని స్టిచ్చింగ్ కూడా మాస్టర్ దగ్గర చేయించాను. కొన్ని వర్క్స్ అనేది సిమిలర్గా మగ్గంలో వేసినవి నేను ఎంబ్రాయిడరీ ఎంహెచ్ మిషన్లో కూడా వేసాను మగ్గం వర్క్. సో ఇప్పుడైతే 3 pairs చూపిస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇది అయితే ఒక లెహంగా. ఇది స్టిచ్చింగ్ అయితే మాస్టర్ చాలా నీట్గా, అంటే చాలా నీట్గా స్టిచ్ చేస్తారు. ఇవి వచ్చేసి సైడ్కి టజిల్స్ లాగా పెట్టేశారు. సో ఇక్కడ ఈ ప్రిల్స్ చూసినట్లయితే చాలా అంటే చాలా నీట్గా అన్నమాట. అండ్ ఇది ఓవరాల్గా లెహంగా ఇది. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్. సో దీనిదే నేను సేమ్ నా శారీలోకి మగ్గం వర్క్ ఎంహెచ్ మిషన్ మీద చేశాను అనమాట. రెడ్ కలర్ది గోల్డ్ బ్లౌజ్ ఉంది కదా అది. సో ఇది గ్రీన్లోన నేను చేయించాను మగ్గం వర్క్. అండ్ దీని దుప్పట్ట వచ్చేసి ఇలా రెడ్ కలర్లో ఇలా వచ్చిందనమాట, సపరేట్ ఇది. సో ఇదైతే ఒక పేర్ అన్నమాట. ఇది వచ్చేసి అది నేను రెడ్ కలర్ శారీది లెహంగా కుట్టించాను. బ్లౌజ్ సపరేట్ క్లాత్ తోటి వర్క్ చేయించాను. చున్నీ సపరేట్ తీసుకున్నా. ఇది వచ్చేసి కంప్లీట్ పౌడర్ సెట్ అనమాట. ఇది వచ్చేసి 9900 చాలా కాస్ట్ పడింది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇందులోనే సెట్ అనమాట. టోటల్గా ప్లెయిన్ క్లాత్ వస్తుంది. సో దానికి సపరేట్ మనం ఇది క్లాత్ లెహంగా స్టిచ్ చేయించి బ్లౌజ్కి కూడా సపరేట్గా స్టిచ్ చేయించాలి. బ్లౌజ్ అయితే ఇది మా పాపది, పెద్ద అమ్మాయిది. సో ఆల్రెడీ నేను ఇంకా వేరే వీడియోస్లో ఇందాక ముందు వీడియోలో కూడా చూశారు కదా. సో ఇది ఫుల్ హ్యాండ్ పెట్టేసి బ్రాడ్ నెక్ అన్నమాట. సో ఇది బ్లౌజ్. సో చున్నీ వచ్చేసి ఇది పింక్ సపరేట్గా తీసుకున్నాను అనమాట నేను. సో కాంబినేషన్ వచ్చేసి ఇలా. సో కాస్ట్ అయినా పర్లేదు, చాలా బాగా ఉంది. సో నేనైతే సాటిస్ఫై అనమాట. ఒకవేళ నెక్స్ట్ టైం ఎవరైనా ఇలాంటి కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా శారీస్ కూడా దొరుకుతాయి. అలా శారీ తీసుకొని కూడా ఇద్దరు ఉన్న దగ్గర కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. రెండు కూడా అవుతాయి, లైక్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఇంకా వీల్ కూడా బాగా అవుతుంది. ఇది 3 మీటర్స్కి కొంచెం అటు ఇటు ఉంది క్లాత్. సో 3-4 ఎక్కువ గేర్ రావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మా చిన్న పాపది. ఇంకొకటి అయితే ఇవాళ వేసుకెళ్ళింది, అది చూపిస్తామంటే ఆల్రెడీ స్కూల్లో అకేషన్ ఉంది అనేసి సంక్రాంతి. ఇదైతే కంచిపట్టు లెహంగా, దానికి టాజిల్స్ బోర్డర్స్వి. ఇది ఇంకా వేసుకోలేదు, చూడాలి సంక్రాంతికి. నాకు ఎందుకంటే వర్క్ షెడ్యూల్ అనేది బిజీ ఉంటుంది కాబట్టి నేను వీలున్నప్పుడే షాపింగ్ చేసేసి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటా. అప్పుడైతే టెన్షన్ ఉండదు. లేదు అనుకుంటే హరాబరీ అంటే అస్సలు సెట్ అవ్వదు, షాపింగ్ సెట్ అవ్వదు. అండ్ వర్క్స్ స్టిచ్చింగ్ అస్సలే కుదరవు అనమాట. సో ఇది బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి నేను మగ్గం వర్క్లో చేయించాను. అండ్ సేమ్ అలాంటిదే మన ఎంబ్రాయిడరీ అండ్ ఎంహెచ్ మిషన్లోన నేను ఈ డిజైన్ అనేది చేశాను అనమాట. సేమ్ టు సేమ్ 100% ఎలా అయితే ఉంటుందో మనకు డిజైన్, ఇది కూడా అలాగే ఉండేలాగా. కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, నేనైతే చూపిస్తున్నా. వీలైతే పిక్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఇలా అన్నమాట. ఈ స్టోన్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ స్టోన్ విత్ స్టిచ్చింగ్ తోటి రింగ్ కూడా మనకు ఈ వర్క్లో. ఇది వచ్చేసి మనకు ఇలా అన్నమాట కాంబినేషన్. ఇంకా ఒకటి ఉంది, దాన్ని ఇంకా వర్క్ వేయలేదు, వేయాలి. అది కూడా చేశాక నేను డిజైనింగ్ చూపిస్తా. ఇది అయితే నేను దాన్ని చూసి సేమ్ చేశాను. చిన్న హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ కానీ లేదా బార్డర్ కానీ ఏదైనా ఉంటే దాని మీదకి ఇది కట్ చేసి కూడా పెట్టచ్చు, లేదా చిన్న హ్యాండ్స్ ఇలాగే పెట్టచ్చు. సో ఇది ఫ్రంట్ నెక్ చిల్డ్రన్స్ది.
సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మహాలక్ష్మి సైనింగ్ ఆఫ్.